అధికారిక లెక్కలు మాత్రమే చదువుతున్నా. ఇంకా పుదుచ్చేరిలో ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉన్నారు. 8 మంది ఎన్ఆర్సి అంటే రంగస్వామి కాంగ్రెస్, ఇండిపెండెంట్లు 3, కాంగ్రెస్ 2, బీజేపీ 1, అన్నాడీఎంకే 1. బీజేపీ 1, అన్నాడీఎంకే 1 కూడా ఈ కూటమిలోనే. సో కూటమి 10 సీట్లు, ఇండిపెండెంట్లు 3, కాంగ్రెస్ 2. కేరళలో కాంగ్రెస్ 52, సిపిఎం 31, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 20, సిపిఐ 13, కేఈసి 5 సీట్లు, భారతీయ జనతా పార్టీ 3 సీట్లు. సో భారతీయ జనతా పార్టీ 3 సీట్ల లీడింగ్లో మనకు కనిపిస్తోంది. ఎక్కడెక్కడ అంటే పాలక్కాడ్, శోభా సురేంద్రన్ పాలక్కాడ్లో లీడింగ్లో మనకు కనిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. కేరళలో అనూప్ ఆంటోనీ తిరువల్ల, ఆంటోనీ కుమారుడు, ఏకే ఆంటోనీ కుమారుడు అనూప్ ఆంటోనీ అక్కడ మనకు లీడింగ్లో కనబడుతున్నారు. కాంగ్రెస్ టాల్వాట్ ఎవరు, ఏకే ఆంటోనీ డిఫెన్స్ మినిస్టర్ కూడా పనిచేశారు. సో అటువంటి సారీ ఈ అనిల్ ఆంటోనీ కాదు, ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ. సో అనూప్ ఆంటోనీ ఈజ్ బీజేవైఎం లీడర్. నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే నాకు అందుకని కన్ఫ్యూజన్ వచ్చింది. అనిల్ ఆంటోనీ ఈజ్ ఆంటోనీ కుమారుడు, అనూప్ ఆంటోనీ కుమారుడు కాదు. బట్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా లీడర్ క్రిస్టియన్ ఒకళ్ళు గెలుస్తున్నారు కేరళలో భారతీయ జనతా పార్టీ తరపున. అంటే కొంత భారతీయ జనతా పార్టీ అక్కడ హిందూ క్రిస్టియన్ కన్సాలిడేషన్ దిశగా లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఎక్కువగా క్యాంపెయిన్ చేసింది. కొంత రిజల్ట్ కనిపిస్తుంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నెమోంలో అక్కడ భారతీయ జనతా పార్టీ దిశగా విజయం దిశగా వెళ్తున్నారు. అనూప్ ఆంటోనీ కొంచెం లీడింగ్లో మనకు అక్కడ కనబడుతున్నారు. సో కేరళలో 3 సీట్లు నేను చెప్పాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 54, సిపిఎం 31, సిపిఐ 12, కేరళ కాంగ్రెస్ 5, కేరళ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అక్కడ, భారతీయ జనతా పార్టీ 3, కేరళ కాంగ్రెస్ కేఈసి మణి వర్గం 3, ఆర్ఎస్పి 3, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ గుర్తు మీద అక్కడ ఒకళ్ళు గెలుస్తున్నారు, బీహార్ పార్టీ, కేరళ కాంగ్రెస్ జాకబ్ 1, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ కేరళ స్టేట్ కమిటీ 1, ఇండిపెండెంట్ 2. ఇది సో మ్యాజిక్ ఫిగర్ 54 ప్లస్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 20, 74 కలిస్తే 74 మ్యాజిక్ ఫిగర్ ఈజీగా దాటింది. పినరయి విజన్ వెనకంజలో ఉన్నట్టుగా నేను చూశాను. అక్కడ మంత్రి కేకే శైలజ టీచర్ వీళ్ళంతా ఉన్నారు, కానీ ఆధిక్యంలో ఉన్న అభ్యర్థుల్లో నాకు పినరయి విజయన్ కనిపించట్లేదు. సో ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా అక్కడ ఓడిపోతున్నారా కేరళలో అనిపించే దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకసారి వెస్ట్ బెంగాల్ వెళ్దాం. అంటే ఈ ట్రెండ్స్, బీజేపీ 52, తృణమూల్ కాంగ్రెస్ 28. సో వెస్ట్ బెంగాల్లో దీదీకి సంబంధించిన ఫలితం ఏమైనా ఉందా చూద్దాం. భవానీపూర్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్ అన్న చూద్దాం. భవానీపూర్ సంబంధించి మమతా బెనర్జీ ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు, 1996 ఓట్లు. సో భవానీపూర్లో మమతా బెనర్జీ 1996 1996 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతం మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో కంచుకోట, భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలో ఆధిక్యంలో మనకు కనిపిస్తున్నారు. సో నందిగ్రామ్ ఏమన్నా ఉందా, నందిగ్రామ్ సంబంధించిన రిజల్ట్ ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ ప్రకారం ఏమన్నా తెలుస్తుందా నేను చెక్ చేస్తున్నాను ఇప్పుడు. నందిగ్రామ్ సంబంధించి ట్రెండ్స్ అయితే నాకు అనిపించట్లేదు ఇంకా. బట్ భవానీపూర్లో దీదీ ముందంజ, తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతోంది, దీదీ అక్కడ ముందంజలో అయితే ప్రస్తుతం ఒక రౌండ్ మాత్రమే అయింది, ముందంజలో ఉన్నారు. బీజేపీ 52, తృణమూల్ కాంగ్రెస్ 28. ఇది స్పీచ్గా ఉన్న పరిస్థితి. సువేందు అధికారి నందిగ్రామ్లో ఓడిచ్చారు లాస్ట్ టైం. ఆమె వచ్చి సువేందు అధికారి దగ్గర పోటీ చేశారు. నా దగ్గర పనిచేసి నువ్వు బీజేపీలో చేరుతావా, నన్ను ఓడిచేత మునగాడివా అనుకున్నారు. కానీ సువేందు అధికారి 50,000 మెజార్టీతో గెలుస్తాను నేను అన్నారు, కానీ 1932 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే కంచుకోట శిశిర్ అధికారి అని సువేందు అధికారి
తండ్రి. సో చాలా ప్రముఖమైన ఫిగర్ అక్కడ, చాలా అది ఫ్యామిలీ బ్యాస్టన్. కడప ఎట్లా అయితే ఏమంటారు, కడప ఎట్లాగా వైఎస్ కుటుంబాన్ని కంచుకోవటనో, ఈ శిశిర్ అధికారి ఆయన సువేందు అధికారి తండ్రి కంచుకోట కేంద్ర మంత్రిగా కూడా ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసి ఉండే. సో ఆయన కుమారుడు సువేందు అధికారి. సో ఆ ఫ్యామిలీ బాస్టన్లో లాస్ట్ టైం మనకి వచ్చి మమతా బెనర్జీ వచ్చి పోటీ చేస్తే ఓడిపోయారు. ఈసారి నేను వస్తా నీ దగ్గరికని వచ్చారు. బట్ మమతా బెనర్జీ ప్రస్తుతం జరుగుతోంది. సో ఒకటి ఇప్పుడు కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఇక్కడ ఈవీఎంలు అంటే మరి కేరళలో కాంగ్రెస్ గెలుస్తోంది అని కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఓట్ షేర్ వెస్ట్ బెంగాల్ ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఓట్ షేర్ గివ్ యూ ఏ రియల్ పిక్చర్. డీటెయిల్స్ వెస్ట్ బెంగాల్ ఓట్ షేర్ పరంగా చూస్తే నాకు భారతీయ జనతా పార్టీకి 45.99 అంటే 46% ఓటింగ్ కనబడితే తృణమూల్ కాంగ్రెస్ 40.3, 6% లీడింగ్లో ఉన్నారు. నాకు 6% లీడింగ్ అంటే చివరిలో ఏమన్నా 190-200 సీట్లు కూడా రావచ్చేమో అని అనిపిస్తుంది నాకు. 200 సీట్లు వస్తే